నీకోసం మా అమ్మమ్మని ఎదిరించింది, ఇల్లు వదిలేసింది. ఇప్పుడు నువ్వు తప్ప తనకి దిక్కెవ్వరూ లేరు. సత్యని నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు? నువ్వు సత్యనే పెళ్లి చేసుకో బావా. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. వెళ్తావా మీ నాన్నతో చెప్పమంటావా? ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. రేపే నా పెళ్లి. మన ఇంటికొచ్చిన రుద్ర మీ మనవడు కాదంట, గత జన్మలో సత్యమ్మ కొడుకంట. ఇప్పటిదాకా రుద్ర చాలా చేశాడు. సత్యమ్మకు మురారికి పెళ్లి చేస్తాడంట. నన్ను ఆశీర్వదించండి తాతయ్య. ఇదిగో ఇవన్నీ నేను చూసుకుంటాను, లోపలికి పని చూడు. ఏం పంతులు, అంతా రెడీయేనా? అంతా సిద్ధమేనయ్యా. వధూవరులు రావడమే ఆలస్యం. ఇందాక చెప్పింది గుర్తుంది కదా, 4 మంత్రాలు. అంతలాగెందుకయ్యా? జీలకర్ర బెల్లం తలపై పెట్టించి డైరెక్టుగా మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అనేస్తాను. నువ్వు నాకన్నా స్పీడ్గా ఉన్నావయ్యా. ఏదో యథా రాజా తథా ప్రజా అన్నారు కదండి. అవును, ఆ రక్షాబంధన్ తెచ్చావా? దేవుడా, వీడు ఓ పట్టానా వదిలేలా లేడే. ఎక్కడ పెట్టావు పంతులు? ఉందయ్యా, జాగ్రత్తగానే దాచాను. ఏంటా కంగారు? ఇంతకీ తెచ్చావా లేదా? అయ్యో భలేవారయ్యా తమరు. మీరు ఆర్డర్ వేయడం మేము పాటించకపోవడునా. నిన్ననే తెప్పించి నైట్ అంతా పూజలో పెట్టాను. మరో 10 నిమిషాల్లో పూజ ముగుస్తుందిగా, మీకు చూపిస్తాను. సరే, మురారి రాగానే దాన్ని కట్టే. అలాగే. సరేనా? ఇదిగో అయ్యా, మొత్తం ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఇంకేమన్నా కావాలంటే వాటిని తీసుకొచ్చి పెట్టు. అలాగే. రాగానే వెంటనే అయిపోవాలి. అర్థమైందా? అలాగే అయ్యా. అరటిపళ్ళు, పువ్వులు, పళ్ళు. అమ్మయ్యా, ఓ మై గాడ్. జనరల్గా తాళి లేకపోతే పెళ్ళాగుతుంది. ఏంటో తాయెత్తు లేకపోతే పెళ్ళాగేలా ఉంది. కనీసం సిగరెట్ పెట్టె దొరికినా బాగుండేది. పెట్టెలో తగరం ముక్కతో తాయెత్తులా తయారు చేయొచ్చు. పెదవది, నా మొలతాడుకు కూడా తాయెత్తు లేదు. ఇప్పుడు ఏమిటి దారి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటిది, డ్రీమా ట్రూతా? ఆహా, మాయంటే ఇదే కదా. దారి చూపించమంటే ఏకంగా తాయెత్తే చూపించాడా దేవుడు. బాగా పాతపడిపోయిందే. ఓ పని చేద్దాం. అమ్మయ్యా, ఇది ఆ తాయెత్తే అంటే నరసింహం గారు ఈజీగా నమ్మేస్తారు. అమ్మా తాయెత్తు మాత, ఇక భారమంతా నీదే. నీవే ఈ పెళ్లి జరిపించాలి. ఈ గేమ్ షోలో నువ్వే జడ్జివి. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ఈ పిచ్చోడికి వేరే పనేమీ లేదు. మొదలు పెట్టావా? కొనసాగిస్తున్నావా? కానీ కానీ ఆపొద్దు. కడదాకా, కళ్యాణం జరిగేదాకా ఆట ఆడై. ఆటగదరా శివ, నీకు ఆటగదరా. ఓం నమ శివాయ, శివాయ రుద్రాయ, శివ శివ.
ఏయ్, ఆ, మీ సార్ ఎక్కడా? ఏంటి బాబు ఏమైంది మీ సార్ ఎక్కడో చెప్పరా? బాబు ఎందుకు బాబు ఆ, ఏయ్, అది మీ సార్ ఎక్కడా? అది పైన ఉన్నారు అనుకుంటా ఆ, ఫ్రెండ్ ఏంటి ఏమైంది ఫ్రెండ్? అయినా ఎక్కడికి వెళ్ళావు బాస్ నన్ను ఒక్కడ వదిలేసి? రుద్రకి ఏమైంది? ఏమైంది రుద్ర? రాత్రి ఎక్కడా? నువ్వు ఎలాంటి వాడు, ఏం చేశావో మొత్తం నాకు తెలిసిపోయింది. రాత్రి ఫోన్లో చూశానా? మర్యాదగా చెప్పు, రాత్రి ఎక్కడా? రాత్రి ఎక్కడా? నా దగ్గరే ఉంది. ఎక్కడ దాచిపెట్టా? చెప్పను. ఎంత ధైర్యం రా! ఇంత చేసి ఇప్పుడు రాత్రిని ఇంత చేసిన వాణ్ణి రాత్రిని ఏమీ చేయకుండా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? ఏయ్! ఏయ్! రాత్రికి ఏమైనా జరిగిందో నువ్వు చేస్తావు. నా మీద చేయి పడితే ధాత్రి చస్తుంది. రే, నువ్వెంత పెద్ద హీరో అయినా నేను తెలివైన విలన్నిరా. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ధాత్రి ఎక్కడుందో ఇప్పుడు నీకు నేను చెప్పను. నువ్వు మనవడివి కాదని నాకెప్పుడో తెలుసురా. అది అభిరామ్ కూతురని కూడా నాకెప్పుడో తెలుసు. నా గురించే మీకేమీ తెలీదు. నీ ప్రియురాలు అదే ధాత్రి నన్ను తెలుసుకునే ప్రయత్నం చేసింది. హ, చావు గుప్పిట్లో బందీ అయింది. ఏయ్! తనకేమైనా జరిగిందో? నువ్వు నన్నేమి చేయలేవురా. ఈ పెళ్లి జరిగే వరకు నువ్వు కామ్గా ఉంటే నేను కూడా ధాత్రిని ఏమీ చెయ్యను. నాకు కావాల్సింది ఈ ఆస్తి, నా కూతురు మురారి భార్య కావడం. ఆ రెండు కోరికలు నెరవేరితే చాలు, నేనెవ్వరి జోలికి రాను. అది కాదు నేను చెప్పేది. నాకు తెలుసు. గత జన్మలో మురారి నీ తండ్రి, సత్య నీ తల్లి. వాళ్ళిద్దరినీ కలపాలన్నదే నీ ధ్యేయం. అందుకే ఇక్కడికొచ్చావు, అంతేగా? కానీ నీ కోరికలతో నాకు అనవసరం రా. నా కోరికలు నెరవేర్చుకోవడమే నాకు ముఖ్యం. దానికి నువ్వు అడ్డుపడితే ధాత్రిని చంపేస్తాను. వద్దు, తనేం చేయొద్దు. నీకు అమ్మా నాన్న కావాలా, ధాత్రి కావాలా? ముసలోని చావు బతుకుల మధ్యకు నెట్టిన వాడిని. ధాత్రో లెక్క కాదు. చెప్పు, నీకెవరు కావాలి? రాత్రికి కుటుంబం కావాలి. ఎందుకంటే తను అమ్మా నాన్న పోగొట్టుకున్న అనాథ. అనాథల బ్రతకడం ఎంత కష్టమో
అది ఎంత నరకం అని నాకు తెలుసా. ఆ బాధ రాత్రి కొద్దా నాకు అమ్మా నాన్న వద్దు. రాత్రిని ప్రాణాలతో వదిలేయండి ప్లీజ్. నా స్వార్థం కోసం మరొకరిని బాధ పెట్టలేనా? రాత్రిని వెంటనే విడిచిపెట్టండి ప్లీజ్. సారీరా, నిన్ను నేను నమ్మను. ఇప్పుడే నేను ధాత్రిని వదిలితే నువ్వు రెచ్చిపోవని నాకు నమ్మకం ఏంటి? అందుకే పెళ్ళయ్యే వరకు ఎక్కడి దొంగలు అక్కడే కప్చు. ఏదేమైనా నువ్వు గ్రేట్ లవరవిరా. లవర్ కోసం అమ్మా నాన్నలే వదులుకుంటున్నావు. ఐ లవ్ యూరా. ఫ్రెండ్, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఇందా కింద కూడా సరిగా మాట్లాడలేదు. అది అయ్యా పెళ్లి కొడుకు గారు, మీరొచ్చి కూర్చోండి. అయ్యా నమస్కారం చేసుకోండి. మధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. సిగ్గు నీకు లేకపోయినా నాకుంది. ప్రేమంటూ నువ్వు వస్తే నేను పడిపోతాననుకున్నావా? ఒకవేళ నువ్వన్నట్టు గత జన్మే ఉంటే, ఆ జన్మలో మనం ప్రేమికులం, భార్యాభర్తలం అయ్యుంటే, అందుకు నేను ఈ జన్మలో సిగ్గుపడుతున్నా. నీలాంటి దాన్ని నేను ఏ జన్మలోనూ ప్రేమించను, పెళ్లి చేసుకోను. ఈ పెళ్ళి ఆపడం రుద్ర వల్ల కూడా కాదు. మురారి నమ్మడం లేదు. తన దృష్టిలో శత్రువులా మిగిలిపోవడం కన్నా శాపం లేదు నాకు. ప్రేమించిన వాడితో ద్వేషింపబడటం నరకం. నేనింకా బ్రతికుండడం వ్యర్థం. నన్ను క్షమించు కృష్ణ. ఆ జన్మలో నీతో కలిసి బ్రతకలేకపోయాను. ఈ జన్మలో బద్ధ శత్రువునయ్యాను. కనీసం వచ్చే జన్మలోనైనా నీ ప్రేమను పొందుతాననే ఆశతో వెళ్ళిపోతున్నాను. అప్పుడు నన్ను తప్పకుండా ప్రేమిస్తావు కదా?
शृणुयामदेवाः भद्रं पश्येमाक्षप्रियत्राः स्त्रैरङ्गैः स्तुष्टुवागुंस्तनोभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्घ्यो अरिष्ठनेमिः त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं कथं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवतवक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुपूजानवशिष्यम् అవపశ్చాత్తాదు అవోత్తరాత్తాదు అవ. ఇంకెంతసేపు చదువుతావు? త్వరగా కానీ. అయిపోయిందయ్యా. అమ్మాయిని తీసుకురండి. తీసుకొస్తాను గాని ముందు మురారి చేతికి తాయితు కట్టు. కట్టేస్తానయ్యా. అయ్యా అయ్యా ఏమైంది? ఏం లేదయ్యా. తడుముకుంటున్నావేంటి? తాయితెక్కడా? ఉందయ్యా, భద్రంగా ఉంది. కట్టించు. కడతానయ్యా, దానికి ముహూర్తం కావాలి కదా. పంతులు, తాళికి ముహూర్తం కాని తాయితెకెందుకు? అంటే పద్ధతయ్యా. ముందు అమ్మగారికి చెప్పి అమ్మాయి గారిని తీసుకురండి, వెళ్ళండి. అమ్మగారెవరూ లేరు, అన్నీ నేనే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షప్రియయత్రాః. అయ్యో, ఈ టైంలో తాయెత్తడిపోయిందో భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఓం 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 కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సప్తుమిపతి తౌనా పునంతు యత్ర ధీరా మనసా వాజమక్రతాం. త్రాసగాయ సఖ్యానజాతే భద్రేషాం లక్ష్మీర్నిహితాధిపాతి. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భుమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మ్యోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం దర్పయంతీం మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టామదారాం లక్ష్మీర్మేనస్యదాం వృణే. వృణోమి ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదపిల్వః. తస్య ఫలాని తపసా న తంతుమాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ. ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిపిపాసామలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం. అభూతిమసమృద్ధించ సర్వానిర్ణదమే. రుద్రగాన్ని భయపెట్టాన్రా, వాడికి ఏమీ చేయలేడు. పెళ్ళయ్యే వరకు అది తప్పించుకోకూడదు. ఆ రూమ్ మీద ఒక కన్నేసుంచు. అలాగేనయ్యా. ఆ సత్య ఇటువైపు రాకూడదు. బయట వాళ్ళని పెట్టావుగా? ఇద్దరున్నారయ్యా, పురుగును కూడా లోపలికి రానివ్వరు. ఆపస్నజంతు సిజ్ఞానీ చిక్లీదవ సమే గృహే యచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఆర్ద్రాం వికరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భుమావహ. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భుమావహ. ఓడిపోయాను తాతయ్య, పూర్తిగా ఓడిపోయాను. అమ్మకి గతం గుర్తొచ్చిన
నాన్నని కదిలించలేకపోయాను. అమ్మ చెప్పిన గత జన్మ సంగతులేవి నాన్నలో మార్పు తీసుకురాలేకపోయాయి. నాన్నని ఎలాగైనా ఒప్పించి అమ్మతో పెళ్లి చేద్దామంటే దాత్రికి ఏం జరుగుతుందోనని భయం. దాత్రిని మీ అల్లుడు ఎక్కడ దాచిపెట్టాడో తెలీదు. నాన్నకి కృష్ణవేణికి పెళ్లి జరగకుండా నేను అడ్డుపడితే దాత్రిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అందుకే తాతయ్య ఆగిపోయాను. నా స్వార్థం కోసం దాత్రిని బలిపెట్టడం ఇష్టం లేక ఓటమికి తల వంచానా. ఇప్పటికే కొడుకు కోడలు దూరమైన మీకు మనవరాల్ని కూడా దూరం చేయలేక రాజీ పడ్డాను. గౌతమి